సో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని సమాప్తి చేసిన తర్వాత కలిపురుషుడు ప్రవేశిస్తాడు. కలిపురుషుడు ఎప్పుడైతే ధర్మాన్ని, భూమాతను ఎప్పుడైతే శిక్షించడానికి ప్రయత్నిస్తాడో కలిపురుషు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ కలిపురుషుడు ఏమంటాడు? నేను కూడా నీ పౌరుణ్ణి, అంతేనే కదా, నేను కూడా నీ రాజ్యం లోపల పౌరుణ్ణి, మరి నీవు నాకు రక్షణ కల్పించకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి అని అభ్యర్థిస్తాడు. ఎట్లయితే ఈ సమాజంలో మనకు క్రిమినల్స్ ఉంటారు, దొంగతనం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా పౌరులే కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకు దొంగతనం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, నేరాలు చేసే వాళ్ళకు ఎక్కడ స్థానం? జైలు. ఎందుకంటే వాళ్ళు కూడా పౌరులే కదా. రాజ్యాంగం ఏమి ఇచ్చింది? బ్రతికే హక్కు కల్పించింది. ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ, బ్రతికే హక్కు, ఇవన్నీ ప్రాథమిక హక్కులు అన్నట్టు. సో అట్లానే మరి కలిపురుషుడు కూడా గొప్ప చక్రవర్తి, మొత్తం అశ్వమేధ యజ్ఞాలతోటి ఈ ముల్లోకాలను, ప్రపంచం మొత్తాన్ని జయిస్తాడు. మరి రాజు అతను అటువంటి పౌరుడు అభ్యర్థించినప్పుడు అతనికి ఒక ప్రవేశం, అతనికి స్థానాలు ఇస్తాడు జీవించడానికి. ఏంటవి? ఎక్కడైతే బంగారం ఉంటుందో, జూదము, మాంసాహారాది, ఈ 4 విధి విధానాలు అయితే మనం కృష్ణ చైతన్యంలో పాటిస్తాము, వాటిని ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరుగుతాయో, ఎక్కడెక్కడైతే పాటించరో అక్కడ ఖాళీ నివసించవచ్చు. అందుకే మన కృష్ణ చైతన్యంలో మొదటగా చెప్పేది ఏంటివి? ఈ 4 విధి విధానాలు మనం ఖచ్చితంగా పాటించాలి. హరే కృష్ణ మంత్రం చెప్పండి. లేకపోతే ఏమవుతుంది? మనం కూడా కలిపురుషుని ఉచ్చు లోపల పడిపోతాం. ఉచ్చు అంటే మీకు ఇప్పుడు ఈ అడవులలో ఏం చేస్తారు వేటగాళ్ళు? జింకలు, పులులు, ఏనుగులను పట్టడానికి ఏం చేస్తారు? ఉచ్చులు వేస్తారు. వాళ్ళ ఉచ్చులు అంటే ఈ జంతువులకి ఏంటంటే వాళ్ళకి ఆహారం కావాలి. ఏనుగులు అనుకోండి, పెద్ద కంద అవుతారు. పెద్ద ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా, అదేం చేస్తుంది? దానికి పరిగెత్తుకు వస్తుంది, అది కందకం లోపల పడు. చేపలకి ఏమేస్తారు? ఫిషింగ్. ఈ ఫిషింగ్ అనేది ఒక హాబీ కూడా. నీటి ఒడ్డున గంటలు పడి ఇట్లా పట్టుకుంటారు కదా, గంటలు ఇట్లే పట్టుకుంటారు స్టడీ, ఏం సైలెంట్గా పట్టుకొని ఉంటారు. అదొక హాబీ అన్నట్టు. ఈ ఫిషింగ్ కూడా ఒక హాబీ అయిపోయింది. దానికి ఏం చేస్తారు? ఆ గాలానికి ఒక ఎర వేస్తారు, అట్లనే పట్టుకొని ఉంటారు. చేప ఏం చేస్తుంది? ఇక్కడ నాకు ఏదో ఆహారం దొరికిందని చెప్పి ఆ ఉచ్చు లోపల పడి. అంటే ఈ కలియుగంలో కూడా ఇటువంటి మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు అంత సమాజం బాగుంది, ఇది అరణ్యం, ఇది ఫారెస్ట్ అయితే కాదు కదా ప్రపంచం. రోడ్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం ఉచ్చులు ఉంటాయి మనకు? ఏం ఉచ్చులు అంటే ఇవే ఇంద్రియ సుఖాలు, అనియంత్రిత ఇంద్రియ సుఖాలు. అంటే ఈ మాంసాహారం తినడము, లేకపోతే ఈ మద్యపానం, జూదం, ఇవన్నీ కలియుగం లోపల ఉచ్చులు అన్నట్టు. ఎప్పుడైతే మన కలియుగ ప్రభావానికి లొంగిపోతామో మన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నశించిపోతుంది. ఎప్పుడైతే మరి ఇంద్రియ సుఖానికి అనియంత్రిత ఇంద్రియ సుఖం అంటే మనకు ఇంద్రియాలు ఉన్నాయి, మరి ఇంద్రియాల నుంచి అయితే మనం అయితే రోజు తినాలా లేదా? లేకపోతే మనం చనిపోతుంది. మీరు నిద్రపోవాలి, తినాలి,
గాలి పీల్చాలి, మనకి దేహానికి సంబంధించినటువంటి బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలు అనియంత్రితం అయిపోతాయి, అనియంత్రితం అంటే కావాలనుకున్నా ఎక్కువ, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎప్పుడైతే మనం వెంపర్లాడుతామో ఇంద్రియ సుఖాల వెంబడి. ఏంటి ఆ ఇంద్రియ సుఖాలు? మనకు ఈ తినడము, తాగడము. ఇప్పుడు చూడండి, మీరు మద్యపానం మీరు చేసినారనుకోండి, మీలో అటువంటి కామన్ సెన్స్ నశించిపోతుంది. అందుకే చూడండి, వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. తాగే వాళ్ళు ఏం చేస్తారు మనకి ఏం అర్థం కాదు కదా, ఏమని అంటారు, తాగినాడు అంటారు, అంతే. అంటే ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియ సుఖాలకు లోబడిపోతామో అప్పుడు ఆ ఇంద్రియాలు అన్నటివి మన నియంత్రణలో ఉండవు. మనకు ఒక నియంత్రణ అనేది ఉంటుంది, ఇది తప్పు, ఇది సరి అయినది అన్న ఒకటువంటి బేసిక్ జ్ఞానం ఉంటుంది మనకు. అందుకే మనం బట్టలు వేసుకుంటామా లేదా? ఎందుకు బట్టలు వేసుకుంటాం? అది బేసిక్ కామన్ సెన్స్. అది జంతువులు వేసుకుంటే, జంతువులకు బట్టలు అన్నట్టు ఏమి ఉండదు కదా. వాటి జ్ఞానం అంతా వాటికి దేహానికి సంబంధించినట్టు జ్ఞానం. అందుకే దేహ భావనలు ఉంటాయి. చూడండి, జంతువులు చూడండి, వాటికి ఏం కావాలి? ఈరోజు మనకు ఆహారం దొరికిందా, వాటికి పండగ, దాని తర్వాత వాటికి ఏం లేదు. ఎప్పుడైతే మనకు ఈ కామన్ సెన్స్ అని ఎప్పుడైతే ఎందుకు నశించిపోతుందంటే అనియంత్రిత ఇంద్రియాలు. భగవద్గీతలో చూసినట్లయితే ఒక 2వ అధ్యాయం మొత్తం దాని గురించే చెప్తాడు శ్రీకృష్ణుడు. ఏ ఈ సంస్పర్శజా భోగ దుఃఖయోనవ ఏవతే అంటే ఇంద్రియ సంపర్కం వలన సుఖాలు తాత్కాలికం మరియు దుఃఖానికి కారణాలు. మీరు ఫంక్షన్లోకి వెళ్తారు, పార్టీలోకి వెళ్తారు, బాగా రుచిగా ఉందని తిన్నారనుకోండి, ఏమవుతుంది? నెక్స్ట్ రోజు మీకు అజీర్తి అవుతుందా లేదు? ఈ మధ్య మన జీర్ణశక్తి కూడా చాలా తక్కువైపోయింది. చాక్లెట్లు, కేకులు, మీరు ఫంక్షన్లోకి వెళ్తే ఏముంటాయి? చాక్లెట్లు, కేకులు, రకరకాలైన ఆకర్షితం అయితే చూడగానే అందరు. అట్లానే మనకి ఏదైతే మన అనియంత్రిత, మన ఇంద్రియ నియంత్రణ లేకుండా మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తామో అవి ప్రారంభంలో చాలా బాగుంటుంది మీకు, కానీ తర్వాత దుఃఖానికి కారణం. మళ్ళీ ఇంద్రియ సుఖాలకి ఇంకొకటి అర్థం ఏంటంటే, మీరు ఒక అగ్ని జరుగుతుంది, ఒక పెద్ద ఫైర్ జరుగుతుంది, దానిలో మీరు నెయ్యి పోసినారనుకోండి, ఏమవుతుంది? ఇంకా ఇంకా పెరుగుతా అంట. దానిలో పెట్రోల్ పోసినారనుకోండి, ఏమవుతుంది? ఇంకా పెద్ద. అట్లానే మన ఇంద్రియ సుఖాలు ఏమనుకుంటామంటే ఈ ఒక్క కోరిక తీర్చుకుంటే చాలు. కానీ అట్లా కాదు. ఇంద్రియాలు ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టాయి. అనియంత్రిత ఇంద్రియాలు మీకు శత్రువులు, ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు అడుగుతాంటాయి, ఏమని? ఈ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు, ఇది కావాలి, అది కావాలి అని మిమ్మల్ని నియంత్రణ లోపల తీసుకుంటుంది. యాక్చువల్గా మనం ఏంటంటే ఇంద్రియాలను మనం నియంత్రించాలి. కానీ ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలకు బాగా లోనైన వారు ఉంటారో, అలవాటు పడినారు ఉంటారో, వాళ్ళు ఇంద్రియాలే వాళ్ళని నియంత్రిస్తాయి. అప్పుడు మనం ఏమవుతుంది? ఇంద్రియాల నియంత్రణ మీకు పడిపోతే ఏమవుతుంది? మీరు దేహ భావనలోకి పడిపోతారు. దేహ భావన అంటే మీకు అటువంటి అత్యున్నత జ్ఞానం నశించిపోతుంది. ఈ దేహాన్ని కాదు నేను, ఈ ప్రపంచం అశాశ్వతం, ఈ దేహం అనేది పరిమితం, తాత్కాలికం, ఏదో రోజు నశించిపోతుంది, ఈ ప్రపంచం కూడా తాత్కాలికము, ఒక అత్యద్భుతమైన ప్రపంచం ఉన్నది, అందులో సుఖాలు అనేది శాశ్వతము, దేహానికి అతీతము. ఇటువంటి జ్ఞానం అనేది మన లోపల నశించిపోతుంది. ఇంద్రియాలు మన నియంత్రణలోకి తీసుకుంటాయి. చాలా ప్రమాదం. అనియంత్రిత ఇంద్రియాలు చాలా డేంజర్ని క్రియేట్ చేస్తాయి. అందుకనే మన కృష్ణ చైతన్యంలో మనం ఏం చేస్తాం? మరి మనమైతే ఇంద్రియాల అటువంటి కోరికలను అయితే నియంత్రించలేం.
దేహంలో ఉన్నంత వరకు మనం ఈ దేహాన్ని పోషించాల్సిందే కదా, లేకపోతే మన దేహాన్ని స్వీకరించినాం, అది తప్పెవరిది? మనదే తప్పు. ఎప్పుడైతే మనం కోరికలను తీర్చుకుంటామో, మీరు మరణ సమయంలో ఏదైతే ఆత్మ యొక్క స్థితి ఉంటుందో, ఏ స్థితి? మరణించే సమయంలో ఎటువంటి స్థితి మీకైతే ఆత్మలో ఉంటుందో ఆ దేహాన్ని మీకు ప్రకృతి ఇస్తుంది. ఎందుకంటే మీకు కోరికలు ఉన్నాయి, మీకు కోరికలు రగులుతూ ఉంటాయి. ఎప్పటి కోరికలు ఎట్లయితే మీరు ఈ దావాన మీరు అప్పుడప్పుడు మీరు ఫారెస్ట్లో చూసి దావానాలు అంటే రెండు సపోజ్ వెదురు బొంగులు ఇట్లా గుచ్చుకున్నాయి అనుకోండి, వాటిలో స్పార్క్ వస్తుంది. ఆ నిపురవ నుండి మొత్తం వ్యాపిస్తుంది. అరణ్యం మొత్తం కొన్ని 100 ఎకరాలు కూడా అగ్ని లోపల ఆహుతి అవుతుంది. దాన్ని దావానాలం అంటారు. అట్లానే మన లోపల కూడా, మన ఆత్మ లోపల ఈ తీర్చలేని కోరికలు ఉంటాయి కదా, అవన్నీ రగులుతూ ఉంటాయి. మనం అనుకుంటాం మనం చాలా బాగున్నాం అది, కానీ లోపల కొందరు అంటారు చాలా చూడ్డానికి బాగున్నాం, ఏమైందంటే నీకు తెలియదు నా లోపల అంటారు కదా. ఇంక సినిమాలలో ఇటువంటి డైలాగులు కాము. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ నా లోపల అగ్ని నిజమే అది. సినిమా డైలాగులు రాసేవాళ్ళు నిజంగానే రాస్తారు కొన్ని. కానీ హీరో హీరోయిన్లు అంటారు కదా, నువ్వు చాలా బాగున్నావు, నేను నీకోసమే, ఈ ప్రపంచం అంతా నువ్వే ఉన్నావు నా ముందట, ఎవరు కనబడట్లేదు, జీవితం అంతా నీకోసమే. ఈ డైలాగులు అన్నీ రాంగ్, అబద్ధాలు. ఎవరు జీవిస్తారు, ఎవరెప్పుడు మరణిస్తారు, ఎవరెవరి కోసం ఏంది ప్రపంచం. కానీ కొన్ని నిజంగా రాస్తారు. ఏంటి? కనపడిన అగ్ని లోపల ఉంది అంటారు కదా కొందరు, అది నిజంగానే యాక్చువల్. మనం చూడ్డానికి నవ్వుతూ ఉంటాం, అందరితో ఉంటాం, కానీ లోపల తీర్చలేని కోరికలు మన హృదయాన్ని రగులుతూ ఉంటుంది. నిజమైన ఆత్మశక్తిని అవిని ఎట్లయితే పచ్చని చెట్లు అవన్నీ అగ్ని లోపల ఆహుతవుతాయో, ఇంద్రియ సుఖాల కోరికలను తీర్చలేని కోరికలు మన లోపల ఉన్నాయనుకోండి, ఆ ఆత్మజ్ఞానాన్ని అవి దహించి వేస్తాయి. ఎట్లయితే మీరు ఫారెస్ట్ లోపల కొన్ని 100 ఎకరాల 1000 చెట్లన్నీ కాలిపోతాయి. బుగ్గి బూడిద, మీరు పోతే బూడిదనే ఉంటుంది, ఏముండదు అక్కడ. అట్లానే మన లోపల తీర్చలేని కోరికల అగ్ని ఎప్పుడైతే ఉంటుందో మన ఆత్మజ్ఞానాన్ని అది హరించి వేస్తుంది. అందుకే చూడండి, రావణుడు గొప్ప శక్తివంతుడు, శివుని ఆత్మలింగాన్ని తీసుకొచ్చినాడు, అంతడు గొప్ప వీరుడు, మొత్తం ముల్లోకాలను జయిస్తాడు, దేవాది దేవులు అందరూ అతనికి సరెండర్ అవుతాడు. కానీ ఏం లాభం? చివరికి ఏమైంది? తీర్చలేని కోరికలు, కామం, ఇంద్రియ సుఖాలు ఒక ఎత్తు, ఇంకొకటి దానికంటే ఇంకా ప్రమాదకరం ఏంటంటే కామము, క్రోధం, లోభం, దర్పం, మోహం, ఈ అరిషడ్ వర్గం, ఇవన్నీ ఇంకా డేంజర్. మీకు కామాన్ని తీర్చే ఏది లేదు ఈ ప్రపంచం లోపల. కోరికలు అనేది ఒకదాని వెంబడి వస్తూనే ఉంటాయి. 2 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది, ఇంకో 3 అంతస్తులు కారు కావాలి, నాకు డబ్బు కావాలి, స్నేహితులు. సో కోరికలు అనేది అంత అనేది ఉండదు. మీకు ముల్లోకాలు ఇచ్చినా కూడా మన కోరికలు అనేది అంతు అనేది ఉండదు. సో ఈ కోరికలు తీరుతా నేను సుఖంగా ఉంటాననేది అభూత కల్పన. మనని మనసు మోసం చేస్తుంది. ఏం చెప్తుంది? కొంచెం కృష్ణ చైతన్య జ్ఞానం ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఏంటిది ఇది తప్పు, అంతేనా? మన లోపల ఒక అంతరాత్మ అని అనుకుంటుందా లేదా? ఏమని? ఇది చేయకూడదు. కొంచెం జ్ఞానం కొంచెం ఉంటుంది. బయట వాళ్ళకి, అభక్తులైన వారికి జ్ఞానం ఏం లేదు. ఏమవుతుంది? మాంసం తింటే ఏమవుతుంది? మిమ్మల్ని ఎదురు క్వశ్చన్ వేస్తారా లేదా? ఏమంటారు? ఇంకా లాజిక్లు కూడా కొన్ని జ్ఞానం. అందరూ కనుక సపోజ్ మాంసాహారులు అయితే మరి చెట్లు ఉండేవి కదా, వాళ్ళకి అప్పుడప్పుడు ఇంకా వాదిస్తారు మీకు. ఇంకా
సపోజ్ అందరూ వెజిటేరియన్ అనుకోండి, మరి కూరగాయలు పంటలు సరిపోవు కదా. ఇట్లా అంటే శాస్త్రానికి విరుద్ధంగా వాదించడం అతి తెలివి. సో ఎప్పుడైతే మనము ఈ జ్ఞానం మనకు లోపిస్తుందో, ఎప్పుడైతే ఇంద్రియాలు మన నియంత్రణలో పడిపోతామో, అప్పుడు మనకు సహజమైన ఆత్మజ్ఞానం అనేది నశించిపోతుంది. అందుకే మన కృష్ణ చైతన్యంలో మనం ఏమంటాం, మనం ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎక్కడ భక్తుల సాంగత్యము, దేవాలయానికి రావడము. మనమే సత్యుగంలో మాదిరి కాదు, అడవిలోకి వెళ్తాం, అన్నీ విడిచిపెడతాం, ఒక దగ్గర కూర్చుంటాం చెట్టు కింద కూర్చుంటారు. అక్కడ పులి వినిపింది అనుకోండి, పరిగెత్తిపోతారు. మన ధైర్యం అది. అప్పుడు అట్లా కాదు. అరణ్యంలోకి వెళ్ళి కీకారణ్యం లోపల సంవత్సరాలు, వందల సంవత్సరాలు తపస్సు చేస్తారు. వాళ్ళ శక్తి అటువంటిది. ఇప్పుడు మనం పట్టుమని 10 నిమిషాలు కూర్చోగలుగుతామా? సినిమా హాల్లో కూర్చుంటారు 2.5 గంటలు, 3 గంటలు. ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి 3.5 గంటలు. ఇది సినిమా వచ్చిందట 3.5 గంటలు. అదే మరి 10 నిమిషాలు భజనకు రావాలంటే టైం లేదంటారు. చూడండి, ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ విషయాలు ఎంతటి శక్తివంతమైనవి. మీరు అక్కడ చూసేది ఏంటిది? కేవలం తెరనా కాదు. మనుషులైతే మీ దగ్గర నుంచి ముందొచ్చి ఉండరు కదా. కేవలం తెర మీద వెలుగును చూసి మనం భ్రమ లోపల పడిపోతాం. ఏంటి భ్రమ? విలను, హీరో, హీరోయిన్, కార్లు, అవి పెద్ద బాంబు వెళ్ళిపోతుంది. అందరూ ఒక భ్రమ లోపల 3.5 గంటలు, 3 గంటల భ్రమ లోపల పడిపోతాం. మనసు చూడండి ఎంత మోసం ఇది. ఈ ప్రపంచం కూడా సినిమా థియేటర్ మాదిరి. మీరు పోయినారు కూడా అంత ఆహ్లాదంగా ఉంటాయి షాపింగ్ మాల్స్, రోడ్లు. ఇప్పుడు అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంచెం ఎండలు ఎక్కువ అంటారు. మళ్ళీ ఏం చేస్తారు? ఏసీ రూమ్లో కూర్చుంటారా లేదా? ఏసీ చల్లగా ఉంటుంది, అయిపోయింది. చూడండి, మనం ఇలా రకరకాల మన మార్గాలు అన్వేషిస్తాం. మనం ఇట్లయితే మనం సుఖంగా ఉంటాం, అట్లయితే సుఖంగా ఉంటాం. ఈ అన్ని ప్లాన్స్ అన్నీ వ్యర్థం. మాయా ఈ ప్రకృతి అనేది మనల్ని, ఈ ప్రకృతి జయించలేం మనం. గొప్ప రావణుడు అనుకున్నాడు, ఇక నేను మొత్తం నన్ను చంపేవాళ్ళు లేరు. హిరణ్యకశిపుడు కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నాకు అట్లా మరణం ఉండకూడదు, నాకు ఇట్లా మరణం ఉండకూడదు, పగలు చనిపోకూడదు, రాత్రి ఏమైంది చివరికి? అట్లానే మనం రకరకాలైన ప్లాన్స్ వేస్తాం. ఏంటి ఆ ప్లాన్స్? ఇట్లా అయితే నేను సుఖంగా ఉంటా, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది, ఆనందం. చాలు, 1 కోటి రూపాయలు ఉంటే చాలు దేవుడా, నాకేం వద్దు ఇంకా. కారు ఉంటే చాలా ఆనందం, అది ఉంటే చాలా ఆనందం. ఎడారి లోపల ఏముందంటే, మీ ఎడారిలో పోయినారనుకోండి, నీళ్ళ తెర పడుతుంది. ఏంటిది? నీళ్ళు. ఈ మధ్య రోడ్డు మీద కూడా పోయినారనుకోండి, మీరు బాగా ఎర్రటి రోడ్లో మీకు నీళ్ళ లెక్క అవపడుతూ ఉంటుంది. దాన్ని ఏమనుకుంటాం మనం? నీళ్ళు ఉన్నాయి అనుకుంటాం. ఎడారి లోపల ఏం చేస్తుంటే జంతువులు అక్కడ నీళ్ళు ఉన్నాయి, పరిగెత్తి, ఇంకా కొంచెం పరిగెత్తి, అట్లా చనిపోద్ది. తెలివి తక్కువ. అట్లానే మనం కూడా, జీవి కూడా ఏం చేస్తుంది? ఓ ఇట్లా అయితే నేను ఆనందంగా ఉంటా, అట్లా అయితే ఆనందంగా ఉంటా, ఇది చదివితే ఆనందంగా ఉంటా, ఆ జాబ్ చేస్తే ఆనందంగా ఉంటా, ఇది సాధిస్తే ఆనందంగా ఉంటా. ఇట్లా జీవితం అంతా కష్టపడతాం. మళ్ళీ మరణించిన తర్వాత మీకు మరణ సమయంలో ఏదైతే తీరని కోరిక ఏదైతే బలీయంగా ఉంటుందో, ప్రకృతి ఏం చేస్తుంది? ఆ దేహాన్ని ఇస్తుంది. ప్రకృతి అనేది చాలా న్యూట్రల్ అంటే మీకు వ్యతిరేకం కాదు, మీకు అనుకూలం కూడా కాదు. భగవంతుడు చాలా కంపాషనేట్, జనరస్ పర్సన్. మీరు బాగా చిన్నపిల్లలు బాగా మారం చేసిన ఏం ఇస్తారు? మీరు ఫైనల్గా ఏదో ఒకటి ఇస్తారు కదా, లేకపోతే ఆగుతారా వాళ్ళు? అట్లానే మనం కూడా, నాకు కోరికలు కావాలి, తీరాలి, నాకు ఈ దేహం తీసుకో. మరి జనన మరణ చక్రం లోపల తిరుగుతూ ఉంటాం. ఓ ఈ దేహంలో నాకు ఆనందం వస్తుంది, ఇప్పుడు ఆనందం వస్తుంది, ఈ పరిస్థితిలో ఉంటే ఆనందం వస్తుంది. ఇదంతా భ్రమ.
శాశ్వతమైన ఆనందం మనం అనుకుంటాం, అది భ్రమ. ఈ ప్రపంచంలో ఆ శాశ్వతమైన ఆనందం లేదు. అట్లా అని చెప్పి మనం మరి ఓకే, మరి ఇంద్రియ విషయాలకు దూరంగా ఉండాలి, ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి, అది కూడా తప్పే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్యం. ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ సుఖాలను మనం సరైన దారిలో మళ్ళించాలి. అందుకే కృష్ణ చైతన్య చూడండి మీరు, ప్రసాదం చాలా బాగుంటుందా లేదా? ఎందుకంటే మనకు నాలుక అనేది రుచి కావాలి, లేకపోతే తింటారా మీరు? సుఖదేవ గోస్వామి కేవలం ఒకే ఒక్క బొట్టు పాలతోటి అతను చాలంతే రోజంతా. అది కూడా ఎందుకు? వాళ్ళను ఉద్ధరించడానికి. ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళను ఉద్ధరించడానికి. మనం ఆ స్థితిలో లేం కదా, మనకు 3 పూట్ల భోజనం కావాలి, అంతేనే కదా. సో మీ అమ్మ రోజు 2 వండింది అనుకోండి, మీకు ఎట్లా తిడతారా లేదా? మీ అమ్మ ఇంట్లో వాళ్ళని తిడతారా లేదా? మీ నాన్న అంటారు, మీ అమ్మని అంటారు, రోజు అదే అన్నం పప్పు అన్నం, ఇంకేం లేవా? రోజు ఉప్మానే, వడ కావాలి, ఇడ్లీ కావాలి, బోండా కావాలి, పూరీలు కావాలి. ఎందుకంటే మరి నాలుక రుచి అనేది మనం దాన్ని నియంత్రించలేము. ఆ స్థితిలో లేం మనం. అంటే ఇంకా మన దేహభావంలోనే ఉన్నాం. మనకు నిద్ర కావాలి, 6 గంటలు నిద్ర కావాలా, పడుకోవాలా, ఈ దేహానికి సంబంధించిన ఉంటాయి, డిమాండ్లు ఉంటాయి. వాటిని సడన్గా మనం ఒకటేసారి, మీరు 100 కిలోమీటర్ల వెహికల్ పోతుంది అనుకోండి బండి, మీరు సడన్గా టర్న్ అవుతారా? కాలేదుగా, పడిపోతుంది, డేంజర్, యాక్సిడెంట్ అయితే. అట్లానే మాయావాదులు ఇదే డేంజర్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది జగత్, ఇదంతా అసత్యం. ఏమంటారు వాళ్ళు? ఇది అబద్ధం, అది అబద్ధం, ఇదంతా శాశ్వతం, ఇది అశాశ్వతం, ఇది అబద్ధం అంటారు. మనం మాయావాది కాదు. మనం ఏమంటాం? ఈ ప్రపంచం అనేది సత్యం, ప్రపంచం అనేది సత్యం, మీ దేహం కూడా సత్యమే, కానీ అశాశ్వతం. దేహం అశాశ్వతము కాదా? చనిపోయినప్పుడు కొందరిని గోతులో పెడతారు, కొందరిని కాలేస్తారు, కొందరు పార్షీలు అయితే పెద్ద కాంపౌండ్ ఉంటుంది, ఆ దేహాన్ని విసిరేస్తారు. వాళ్ళు ఎట్లా చేయాలి? పార్షీలు. అప్పుడు ఏమవుతాయి? రాబందులు వచ్చి తింటారు. దేహం అనేది అశాశ్వతం, కరెక్టే. దేహం అనేది సత్యం కాకపోతే అశాశ్వతం. మరి ఈ అశాశ్వతమైన దేహాన్ని, ఈ అశాశ్వతమైన దేహాన్ని భగవంతుని శక్తి యొక్క భావించి ఎవరైతే భక్తి యొక్క సేవలో దాన్ని వినియోగిస్తారో, సేవలు ఉంటారో, వాళ్ళు శాశ్వతమైన దేహాన్ని పొందుతారు. దేహం అశాశ్వతం అంటే ఇటువంటి రూపం అనేది ఒకటి దగ్గర ఉంది. మీరు సపోజ్ చీకట్లో చూసినారనుకోండి, పెద్ద తాడు ఉంది, మీరేమంటారు? అయ్యో పామని భయపడతారా లేదా? ఎందుకు? సరిగా అవపడట్లేదు చీకటి, కానీ పాము అనేది ఉందా లేదా? తాడు ఉంది, పాము ఉంది, రెండు నిజమా కాదా? కానీ భ్రమ, అంటే తాడును చూసి పాము అనుకోవడం ఒక భ్రమ. అట్లానే ఈ అశాశ్వతమైన దేహాన్ని చూసి ఇదే శాశ్వతం అనుకుంటారు కదా, అది భ్రమ. కాకపోతే దేహం నిజమే. ఎప్పుడు నిజమవుతుంది? ఎప్పుడు ఈ దేహానికి సార్థకత సమకూరుతుంది? ఎప్పుడైతే ఈ దేహాన్ని మనం భగవంతుని సేవలో వినియోగిస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకుంటామో. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి ఫస్ట్. ఏమని ఉద్ధరించుకోవడం? నేను ఈ దేహాన్ని కాదు. మొట్టమొదటి పాఠం ఏంటిది? ఆత్మజ్ఞానం లోపల ఇది మొట్టమొదటి పాఠం. నేను ఈ దేహాన్ని కాదు. అర్జునుడు అంటాడు, ఎట్లా చంపాలి? అమ్మ నా తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, అందరు ఉన్నారు, వాళ్ళని ఎట్లా చంపాలా? నేను బిచ్చమెత్తుకుంటూ జీవిస్తా అంటాడా లేదా? చివరికి అంతటి గొప్ప యోధుడు చూడండి, అర్జునుడు అతిరథ మహారథ. అంటే ఒకటే అర్జునుడు 10,000 మంది అది ఉంటుంది, అంతమందితో పోరాడగలుగుతాడు ఒకడే ఒక వ్యక్తి, అంతటి గొప్ప వీరుడు.
కానీ మన కోసం అట్లా తాత్కాలికంగా అతను మాయా ప్రభావానికి లోనవుతాడు అంతే. భగవద్గీత మనకు అందరికి తెలియాలని చెప్పి. సో ఏది నిజం, ఏది అబద్ధం, ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంతే తప్పించి ఈ సమాజం లోపల అందరు చెప్తారు అది సాధించు, ఇది సాధించు, దేహాన్ని ఆనందించు, కార్లు కొనుక్కోండి, బంగ్లాలు కట్టుకోండి. మన సమాజం రోజు చెప్పేది అదే కదా, కష్టపడు కష్టపడు. చివరికి ఏం లాభం కష్టపడి? అన్నీ విడిచిపెట్టిపోతామా లేదా? ఏమైనా వస్తుందా మనతోటి? ₹1 అని వస్తుందా? ఒక దగ్గర ఒక స్టోరీ, ఒక వృద్ధుడు ఉంటాడు, ఇక బెడ్ చనిపోయే స్థితిలో. డాక్టర్ని పిలిచి ఏమంటాడు, డాక్టర్ నీకు ఎంత అంత డబ్బు ఇస్తాను, నేను నీకు ఎంత కావాలంత డబ్బు ఇస్తా, నాకు 2-3 రోజులు నాకు ప్రసాదించలే. ఎందుకు? కొన్ని పనులు ఉన్నాయి చేసేటి. చూడండి, కోరికల, అనియంత్రిత కోరికల ప్రమాదం ఇది. ఏదైతే మనం కష్టపడ్డామో జీవితం మొత్తం, అదన్నీ మనతోటి రాదు. సో ఏది శాశ్వతం? మీ ఆత్మకైతే మీరు ఏమైతే చేసుకుంటారో అది మాత్రమే శాశ్వతం, ఆత్మజ్ఞానం. అందుకే మనం చేసే పనులు చేసుకుంటూ తినడము, తాగడము, పడుకోవడం, ఇవన్నీ కామన్. దీని నుంచి అయితే మనం ఉండలేం. దీని నుంచి మనం దేహాలు ఉన్నంత వరకు మనం చేయాల్సిందే. ఇవి చేసుకుంటూనే మనం కృష్ణ చైతన్యలో పాల్గొనాలి. ఏం చేయాలి? మనం సింపుల్. అందుకే చూడండి, ప్రభుపాద పెద్ద పెద్ద గుళ్ళు కట్టమన్నాడు. ఎందుకు? ఎందుకంటే మనం అవి లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్తాం అంతనే. మన భావన ఎట్లా ఉంటుంది? ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ మనం ఆకర్షితులమవుతాం. పెద్ద షాపింగ్ మాల్, పెద్ద రోడ్లు, పెద్ద సిటీ. ఎందుకు? ఆనందం. అట్లానే అందుకే ప్రభుపాదులు ఏం చేసిన, కృష్ణ చైతన్య సంఘంలో సంఘం తోటి భక్తులతో ఎప్పుడు కలిసి ఉండాలి. లేకపోతే మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, మనం మోసపోతాం ప్రపంచంలో. మనకు అంత శక్తి లేదు, మన జ్ఞానం చాలా స్వల్పం. మన అన్నీ మనకు ఈ సుమంద బదుయో మందబాకి చాలా. ఈ కలియుగం అంటే మంద అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళే ఉంటారు ఈ కలియుగం లోపల. అందుకే ఏం చేయాలి? మనం ఒక సంఘంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, కృష్ణ చైతన్య సంఘంలో ఉండాలి. అంటే వీళ్ళ దగ్గర కొంచెం జ్ఞానం, వీళ్ళ దగ్గర ఒక జ్ఞానం ఉంటుంది, వీళ్ళు కొంచెం చేస్తారు, వాళ్ళు కొంచెం, అట్లా మనం అట్లీస్ట్ మనం భక్తి లోపల ఉంటాం. లేకపోతే దారి మళ్ళీపోతాం. అందుకే భక్తుల కృష్ణ చైతన్య సంఘం అన్నారు. అందుకే ఎప్పుడు ఒంటరిగా చేయలేము మనం భక్తి. ఆ యుగాలు వేరు. అన్నీ విడిచిపెట్టేసి అడవిలలోకి పోయి తపస్సు చేసేంత శక్తి మనకు లేదు. అందుకే మనం ఏం చేయాలా? ఫెస్టివల్స్ అటెండ్ కావాలా, టెంపుల్కు రావాలా, ప్రసాదం తీసుకోవాలా, జపం చేయాలి తోటి భక్తులతోటి, కృష్ణ కథలో వినడం. మనం చేయాల్సింది ఇంతే. మీరు ఆ రోజు హరినామ జపంలో చేసుకుంటూ, ప్రసాదం తీసుకుంటూ ఉన్నామంటే మన జీవితం సార్థకమవుతుంది. లేకపోతే పునరపి జనన మరణ చక్రం లోపల పడుతూనే ఉంటాం. మళ్ళీ మానవ జీవితం అనేది మళ్ళీ రాదు. మానవ జీవితం చాలా అమూల్యమైనది. కేవలం మానవ జీవితంలో వల్ల మనకు తెలుసు ఇది కరెక్టు, ఇది తప్పు, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. వేరే జంతువులకు జ్ఞానం ఉంటుందా? ఈరోజు కడుపు నిండిందా, పడుకున్నావా, అయిపోయింది. మళ్ళీ తెల్లారగానే మళ్ళీ కడుపు నింపుకోవడం, పడుకోవడం, ఇవి రెండే వాటి జ్ఞానం అంతే. అందుకే చూడండి, జంతువులన్నీ 4 పాదాల మీద ఉంటాయి, మనిషి 2 పాదాలు. వాటికి జ్ఞానం లేదు, బ్రెయిన్ తక్కువ. వాటి ఓన్లీ బ్రెయిన్ ఏంటంటే బేసిక్ నెసెసిటీ, తినడం, పడుకోవడం, ఇంతే. కానీ మానవులకు ఎట్లా, నేను చనిపోయిన తర్వాత ఇక్కడ వెళ్తాను, ఈ దేహం అంటే ఏంటిది, ఎందుకు ఈ కష్టాలు నష్టాలు, ఇటువంటి జ్ఞానం భగవంతుడు ఇచ్చినాడు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన అద్దం మీద నిలబడి బాగా మనం డ్రెస్ వేసుకుంటాం కదా రోజు, దూకోవడం, ఎట్లా బొట్టు ఎట్లా కరెక్ట్ ఉందా లేదా. అప్పుడు మన అద్దంలో మనల్ని క్వశ్చన్, నువ్వేనా ఇది? నువ్వు కాదు. ఎందుకంటే చిన్నప్పుడు ఎట్లుంటావు, ఇట్లున్నావు, పెద్దయినాక ఇట్లున్నావు. మరి ఏమైంది ఆ దేహం?
మీకు 4 ఫోటోలు ఇచ్చినారు అనుకోండి, చిన్నప్పుడు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, మీరేమంటారు? ఇదెవరు? మీరేమంటారు? నేనంటారా లేదు? ఇది ఎవరు? నేను. ఇదెవరు? నేను. మరి దేహం అంతా మారిపోయింది కదా, ఏది శాశ్వతమైంది అందులో? ఆ దేహం పోయింది. మీరు చిన్నప్పుడున్న దేహం పోయిందా లేదా? ఎక్కడుంది దేహం? లేదు. ఇప్పుడు మీరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏ దేహం ఉందో అదే ఉంది మీ దగ్గర. అది కూడా పోతుంది. పోతుందా లేదా? చనిపోయినప్పుడు ఏం చేస్తారు? ఉంచుకుంటారా? మీ దేహాన్ని ఉంచుకుంటారా మీ ఇంట్లో? లేదు కదా, తీసుకెళ్తారు. దేహం పోయింది, ఏముంది? అందుకే ఆత్మ అనేది శాశ్వతం. ఈ దేహాల్లో మీరు 4 ఫోటోలు ఇచ్చినట్టు మీరేమంటారు? నేను 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 అన్నట్టు ఆ నేను అన్నది శాశ్వతం. దానికోసం మనం కష్టపడాలి తప్పించి, మీరు పంజరంలో మీరు పక్షి ఉందనుకోండి, మీరు పంజరానికి పెయింట్ వేసి చేస్తే లాభం ఏమైనా ఉన్నదా? దాని లోపల పక్షి ఉన్న దానికి పెట్టండి ఆహారం, లేకపోతే చనిపోతుంది. అట్లానే మన ఈ దేహం లోపల ఆత్మ ఉన్నది, చాలా సూక్ష్మ రూపం లోపల. దానికి మనం ఆహారం పెట్టాలి. ఏంటిది ఆహారం? ఆత్మకి ఇవ్వాల్సిన ఆహారం ఏంటిది? హరినామ జపం, ప్రసాదం. ఇది మనం ఇవ్వాల్సిన ఆహారం. ఎప్పుడైతే మీరు హరినామం జపం చేసుకుంటూ ఈ 4 విధి విధానాలు పాటించినారనుకోండి, మాంసాహారం తినకపోవడం, జూదం ఆడకపోవడం, వీటికి దూరంగా ఉండి ఎప్పుడైతే మనం హరినామ జపంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఈ ప్రపంచం యొక్క ప్రమాదాల నుండి దూరంగా ఉంటాం. లేకపోతే ఏమవుతుంది? ప్రకృతి ఇంద్రియ సుఖాలకు మనం లోబడిపోతాం. దేహం యొక్క డిక్టేషన్, మనకు నియంత్రణ అనేది కరువైపోతుంది. కోరికలు తీర్చుకోవడంలోనే ఉంటాం. మన జీవితం మొత్తం ఏమవుతుంది? కోరికలు తీర్చు, ఆ కోరిక, ఈ కోరిక, ఆ కోరిక, లైఫ్ అంతా. అందుకే కొందరు ఏమంటారు, భగవద్గీత చదవంటే ఇవి భగవద్గీత బాగా ఇప్పుడు కాదు, మీరు అంతా అయిపోయినాక వృద్ధులైనాక చదువుకోవచ్చు. ఇది చాలా తప్పు. కృష్ణుడు చెప్పింది భగవద్గీత ఎవరికి? అర్జునుడికే కాదు, గొప్ప వీరుడికి చెప్పినాడు భగవద్గీత. ఈ ప్రపంచం కూడా యుద్ధమే. ఇదేమో ప్రపంచం అంటే చాలా ఆనందంగా ఉంది, అందంగా ఉంది కాదు. ప్రపంచం అంటే అరణ్యం, యుద్ధం. రోజు మనం పోరాటమే మనది కాదా? అవునా కాదు? పొద్దున్న నుండి సాయంత్రం వరకు పోరాటం చేయాలా లేదా? ఎవరైనా సుఖంగా ఉన్నారా? చెప్పండి. మొన్నటిదాకా కోవిడ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళా యుద్ధం. అక్కడెక్కడో 2 దేశాలు, అక్కడెక్కడో దూరంగా 2 దేశాలు కొట్లాడుకుంటే మనకి ఇక్కడ గ్యాస్ లేదు. అన్నీ కట్ చేసినారు. హోటల్ లోపల రేట్లు పెరిగిపోయినాయి. ఇడ్లీలు లేవు, ఇడ్లీలు ఉన్నాయి, వడలు లేవు, పూరీలు లేవు. చూడండి, ఇంతే అల్లకల్లోలం, అశాంతి. ప్రపంచం అంటే అల్లకల్లోలం, సుఖానికి ఏం లేదు. కాకపోతే మనం ఏం చేస్తాం? తాత్కాలిక సుఖంలో అన్నీ మర్చిపోతాం. ఓకే, జరిగాయి. ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా పోరాటం. తెలియవంతులను ఏం చేస్తారు? పోరాటాన్ని భగవంతునికి ఇస్తారు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు అర్జునునికి? నిమిత్త మాత్రేన భవ సవ్యసాచి. యుద్ధం చెయ్యి, నా తరపున చెయ్యి యుద్ధం, ధర్మానికి స్థాపించడానికి యుద్ధం చెయ్యి అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఉంటాడు వెనుక. ఎప్పుడైతే మనం హరినామం జపం చేసి ఈ ఇంద్రియ సుఖాలకు, ఈ విధి విధానాలకు మనం పాటిస్తాం, ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉంటాం, భగవంతుడి పూజలో ఉంటాం, భగవంతుడి సేవలో ఉంటాం, హరినామ జపం ఎప్పుడైతే చేసుకుంటామో కృష్ణుడు మనతోటి ఉంటాడు. ఈ ప్రమాదాలను అన్నింటి నుంచి మనల్ని కాపాడుతాడు. లేకపోతే ఏ క్షణంలో మనం ఎన్ని పాపాలు చేసినా పునర్జన్మలు తెలియదు మనకు. మనం ఈ ప్రకృతిని పోరాడతాం మనం. ఏం చేసినాం మనం? ఏం చేయలేం. ఎక్కడెక్కడో యుద్ధం జరుగుతాం, మనకు ప్రాబ్లం బెంగళూరు లోపల. సో చాలా ఇది అల్లకొల్లోలమైన వాతావరణం.
అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్త ఏంటిది? ఎప్పుడైతే మన హరినామ జపం లోపల చాలా శ్రద్ధగా వినాలి, అదే మనం చేయాల్సింది. మన శ్రద్ధ ఎక్కడ ఉండాలి? మీరు హరినామ జపం చేసినప్పుడు ఆ శబ్దం మీద మీ ఆసక్తి ఉండాలి, టేస్ట్. ఎప్పుడైతే శబ్దాన్ని మీరు చాలా శ్రద్ధతో వింటారో, ప్రేమతో వింటారో, ఒక రకమైన ఫీలింగ్, ఎమోషన్తో వింటారో, అప్పుడు మన కృష్ణుడు మన శరీరంలో ప్రవేశిస్తాడు, మన ఆత్మ లోపల ప్రవేశిస్తాడు, మన ఆలోచనలో ప్రవేశిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఇది చేయకు, ఇది ఒక అంతరాత్మ నుంచి ఒక రకమైన జ్ఞానం వస్తుంది. లేకపోతే మన తెలివి తక్కువతనం వస్తుంది మన పనుల లోపల. సో ఎవరైతే కలియుగం లోపల తెలివిమంతుల వాళ్ళు ఎవరు? హరినామ జపం యొక్క రక్షణను ఎవరైతే స్వీకరిస్తారో, ఎప్పుడైతే హరినామం జపం యొక్క ఆసక్తి పెంచుకుంటారో, శ్రద్ధ పెంచుకుంటారో, ఒక రకమైన ఫీలింగ్ డెవలప్ చేసుకోవాలి మనం. ఒక వ్యక్తి, మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీద ఫీలింగ్స్ ఉంటాయా లేదా? చూడగానే ఏం తిన్నావా లేదా, పడుకున్నావా లేదా అని అడుగుతావా లేదా? బాగా ఇష్టమైన వ్యక్తి మీద ఎట్టున్నప్పుడు ఏమడుగుతారు? ఏం డ్రెస్ వేసుకున్నావు ఇవాళ, ఏం తిన్నావు? ఈ చాటింగ్లు ఇవే కదా జరిగేది ఫోన్ల లోపల. తిన్నావా, పడుకున్నావా అని. మనం అట్లానే హరినామం కూడా మనకు ఒక అద్భుతమైన వ్యక్తి, మన రక్షకుడు. ఈ ప్రపంచంలో మనకు రక్షకుడు ఎవరంటే హరినామం, గురువు, తోటి భక్తులు, గురువు, దైవం. ఎవరైతే ఈ ముగ్గురు యొక్క శరణు తీసుకుంటారో ఈ సంసార సాగరాన్ని మనం చాలా సులభంగా దాటవచ్చు. లేకపోతే ఏదో షార్క్ వచ్చి మనల్ని తినేస్తుంది. తినేయడం అంటే ఫిజికల్గా తినేయడం కాదు, మీ ఆత్మజ్ఞానం నశించిపోతుంది. మళ్ళీ మీరు దేహాన్ని స్వీకరించాలి. ఏం దేహం? ఏదో పులో, బుట్టనో, లేకపోతే పందో, కుక్కో, నక్కో లెక్క పుడతాం. మళ్ళీ 20 సంవత్సరాలు జీవిస్తాం. మళ్ళా ఎంత డేంజర్ చూడండి. అందుకే మనకు మానవ జీవితం ఉన్నది అంత సులభంగా ఉంది. మంచి టెంపుల్స్ ఉన్నాయి, ప్రభుపాదులు ఇచ్చిన జ్ఞానం ఉంది, ప్రసాదం ఉంది. ఇంకేం కావాలా? ఇంతటి అత్యద్భుతమైన అవకాశం మనకి ఎక్కడ రాదు. ఇది మహా సూపర్ డిస్కౌంట్. ఎవరైతే ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన భక్తి లోపల పాటించవచ్చు. చాలా సింపుల్. ఏమైనా కాంప్లికేషన్ ఉందా? ఇంట్లో కట్టెలు మోయడం లేదు కదా, బరువులు ఏమైనా మోస్తానమా? మీరు గుడికి రాగానే బరువులు మోయండి అని అంటారా? ఏమో హరినామ జపం చేయండి, ప్రసాదం తీసుకోండి, డ్యాన్స్ చేయండి, ఇంకేం కావాలి? భగవంతుని శరణం తీసుకుంటే భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. భగవంతుడు వేచి చూస్తాడు మీకోసం. ఈ ఆత్మ అనేది ఎప్పుడు నా వైపు మల్లుతుందని. మనం మాత్రం సినిమా హాళ్ళు, ఇంద్రియ సుఖాలు. జ్ఞానాన్ని మనం స్వీకరించుకొని భగవద్ధామాన్ని చేరుకోవాలి. లేకపోతే ఎన్ని రోజులని పోరాటం ఇది, అలసిపోతాం మనం, అంతేనా కదా? జీవితాలు మారి, దేహాలు మారి అలసిటి పోరాటంలో విజయం అనేది ఉండదు. ప్రకృతి ముందు భగవంతుని శరీరం తీసుకుని హరినామం తీసుకున్నారనుకోండి, మీరు నిజమైన గోలోక ధామాన్ని చేరే అత్యద్భుతమైన అవకాశం అది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.